ప్యాకెట్లు కొంటున్నా బేకరీకి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఆడికి ఫ్రెష్ దొరుకుతుంది అండి. 5 స్టార్ హోటల్ అయితే బ్రెడ్ అయితే 1000 రూపాయలు, వాడైతే 50 రూపాయలు. ఏడా 5 స్టార్ హోటల్ ఆడికి చక్కగా ఓమని ఇంక దమ్ముదైన ఉంటే ఆనకాడ జరిగేదానికి కుక్కలను కోసి పెడుతుండు. ఫోన్ అయితే అదే మీడియం తీసుకొని బొమ్మని అని పోయి చూడమను. దవడ పండ్లు మొత్తం రాలగొట్టి దోషి నిండా పోసి తోలిస్తాడు. ఆడు కుక్కలను కోసి బిర్యానీ పెట్టలేదా మీ అందరికి తెలియదు? అది బొమ్మను దవడ పండ్లు మొత్తం రాలగొట్టి అని పెళ్ళాన్ని కూడా పనికిరా కూడా చేసి హైటెక్ సిటీలో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో జరగలేదా? 5 స్టార్ హోటల్లో 3 సంవత్సరాల కింద ఎంతగానం పెట్టలేదు. మరి మన కాడికి ఎందుకు పోలేదు? ఇప్పుడు కూడా ఎంతగానం జరుగుతుంది కదా, ఇప్పుడు కూడా పోవాలి. కోవబాన్న విషయాలు ఏం తప్పు చేసిండు? 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాను కాడికి పోయి నువ్వు మత కళ్ళలో పెడుతున్నావు అంటవా? ఏం చేసిండు? నమాజ్ చేసిండు. ఆడికి పోయి నమాజ్ అయితే చేయలే కదా, అమ్ముకుంటుండు. అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేదా? ముస్లింలు 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 అంటున్నారు. ఏం చేస్తున్నారు ముస్లింలు? ఏమి ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమందికి ఇబ్బంది పెట్టిరు? పెట్టిన వాళ్ళకి కాడికి పోయి అడుగు. అందరు కలిసి ఒకరికైతే ఉట్టలే కదా, అందరు ఒకటే లాగైతే లేరు కదా. ఎందుకు మీరు నిజంగా మత కళ్ళలో పెట్టేది మీరు? ఇప్పుడు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళు ఎందుకు పోయి సాయం చేసిరు? ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడేటోడు అట్లా సైలెంట్గా ఉండి చేశారు. మీలా సన్నాసులాగా రోడ్లకి వీధిలోకి నోటికి ఎంతో సంత అయితే ఒక్కటి మాట్లాడాడు. నమాజ్ చేసిండా లేకపోతే నన్ను మతం మారమని చెప్పిండా? పాంప్లెట్లు పంచిండా? ఏం చేసిండు? దేనికి మత కళ్ళలో అని పెట్టినావు నువ్వు? అసలు బన్నులు అనేది ఒకటికన్నా మోకాలలో ఉన్నాయో మరి నాకైతే తెలియదు. బన్నులు అనేది మెత్తనే ఉంటాయి, రాళ్ళకి ఇటుకలెక్క గట్టిగా ఉంటాయా? రాళ్ళలెక్క అయితే ఉండవు కదా. మరి ఇదే మాట బేకరీ కాడికి మార్వాడోడు తయారు చేస్తుండు. మరి వన్ కాడిక ఇవేంటి ఇట్లున్నాయి, దీని మీద ఎక్స్పైర్ డేట్ ఏదా నేను అడగడు. ఇప్పుడు అన్ని బండ్లు అమ్ముతున్నాడు. అంతమందిలా ఫంగస్ వచ్చిందంట ఆయనకు. ఆయన పంగలకు ఏ నుంచి వచ్చింది ఫంగస్ వైరస్? మళ్ళీ వాటి దాంట్లోకి వస్తుంది. దానికి ఏ నుంచి వచ్చింది? తిని చూపించిండు కదా. ఆయన పని ఆయన చేసుకుంటుండు. హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా సరే అమ్మవారికి ఆడిపోతే నాకు 4 రూపాయలు వస్తే నా పిల్లల్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో పోతే నీకు ఎక్కడ ఏం దొరకక, నీకు తినేది అరగక, ఆడ కళ్ళు తాగినవో మరి ఏం తాగినావో అది అరగక, గొర్రె తుంకలు దీన్ని అరగక అది ఒకటి దొరికించుకుంటావు నువ్వు. దేనికి మత కల్లోలం అయింది? ఏ విషయంలో అయింది? నీ మీడియా పాడైపోను, ఏడికి పోని అదే నీది. ఆడికి తింటోళ్ళ కాడికి అదే పోతాము, ఎవరి కాడికి పోయినా అదే బాగోతామా అనేది. నువ్వు కదా అసలైన నువ్వు. దీని గురించి నాన్ వేషన్ మాట్లాడుతూ అందరూ మీడియా వాళ్ళతో అలా మాట్లాడుతున్నాను. దీనిపైన మీ కామెంట్స్? నాన్ వేషన్ కానీ చెప్పు తీసుకొని 7 కాడికి టోమి ఇచ్చి పెట్టాలి. యూట్యూబర్లు అందరినీ వాడు తిడుతుండు. వాడు మనిషేనా ఇంతకి? వాడు ఏ నుంచి ఫేమస్ అయ్యిండు? ఏ నుంచి అయ్యిండు? ఈ దేశంలో పుట్టి ఈడ పెరిగి పోయింది చేనోళ్ళు మంచోళ్ళు అంట. వాళ్ళకి కట్టుకుంటున్నాము రోజు పోయి, అందుకే ఆయనకు మంచోళ్ళు అయ్యారు. చిక్కుశరం ఉందా బాడకాకేమన్నా? ఇక్కడ దేవతలు అవమానిస్తాడు, ద్రౌపదేవిని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. మరి అప్పుడు ఏమైపోయింది వీడియో ఛానల్ వాడు? ఎందుకు ఆయన స్పందించలేదు? ఎందుకు ఈ చౌదరి గారు కూడా ఎంతగానో మాట్లాడతారు? బ్రెడ్ కోసి అలా ఇచ్చి తిని అనిస్తుంది. అదేనా మీరు సనాతన ధర్మాన్ని కాపాడేది? ఇదా మీ పద్ధతి? కోడన్న మెచ్చుతుందా మీ మాట? అమ్మ చౌదరి గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. అసలు మీకు చేసింది అయితే నాకు అసలు నచ్చలేదు. ఏడంగా నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్టు? ఆడ ఏం తప్పు జరిగితే ప్రశ్నించు. అందరు యాక్సెప్ట్ చేస్తారు, అందరు వస్తారు. అసలు అంటే తప్పే జరగలేదు. ఆయన వ్యాపారం ఆయన